ఒక చిన్న గ్రామంలో రాధ అనే అమ్మాయి తన అన్నయ్య రమేష్ ఇద్దరు ఒకరంటే ఒకరు చాలా ప్రేమగా ఉండేవారు. రాధ తన అన్నయ్య రమేష్ను తన ప్రపంచంగా భావించేది. రమేష్ కూడా తన చెల్లెలిని చాలా సంరక్షణగా చూసుకునేవాడు. ఏ చిన్న కష్టం వచ్చినా ముందుగా రాధనే గుర్తు వచ్చేది. ఒక సంవత్సరం శ్రావణ పౌర్ణమి వచ్చింది. ఆ రోజు రాధ చాలా సంతోషంగా తన చేతులతో స్వయంగా చిన్న రాఖీ తయారు చేసుకుంది. అందులో చిన్ని పూసలు, రంగుల దారాలతో ఎంతో ప్రేమగా కుట్టింది. రాఖీ రోజు ఉదయాన్నే రాధ తన అన్నయ్య చేతికి ఆ రాఖీ కట్టింది. నన్ను ఎప్పటికీ రక్షించమని నీవు నాకు హామీ ఇవ్వాలి అని అంది. రమేష్ కళ్ళలో నీళ్లు వచ్చాయి. నేను నీకోసం ప్రాణాలు కూడా ఇస్తాను రాధా, నువ్వు సంతోషంగా ఉండాలని నా ఆశ అని చెప్పాడు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం రాధ అదే ప్రేమతో రాఖీ కట్టేది. ఆ రాఖీ తాడులో ప్రేమ, బంధం, విశ్వాసం బలంగా ఉన్నాయని వారికి తెలుసు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, రాఖీ కేవలం ఒక తాడు కాదు, అది భయం లేని ప్రేమ బంధానికి ప్రతీక. ఇది అన్నయ్య చెల్లెళ్ళ మధ్య నమ్మకాన్ని, ప్రేమను, పరస్పర రక్షణను గుర్తు చేస్తుంది.